రాజమండ్రిలో వైసీపీ కాపు నేతలు అందరూ కలిసి అంటే కృష్ణ తిట్టకపోతే పదవులు పోతాయేమో అన్న భయంతో అందరూ కలిసి మూకుముడిగా విమర్శలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. దీన్ని మేము కృష్ణా జిల్లా జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం ఒక్కసారి వాళ్ళు చెప్పిన మాటలు చూస్తే కనుక ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తిట్టారండి? పదే పదే పర్సనల్ ఇష్యూస్ తీసుకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడారు. వీళ్ళు ఏమని చెప్తున్నారు? విషయాన్ని డిస్టార్ట్ చేస్తూ ఉన్నారు, ఫ్యాక్ట్స్ని డిస్టార్ట్ చేస్తూ ఈ నాయకులు అందరూ కలిసి ఇందాక మనం అనుకున్నట్టుగా పదవులు పోతాయేమో అని బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టు ఉంది. వాళ్ళు చెప్పే దానిలో నిజం లేదని చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఎవరు చూసినా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి కాపు కాయరు కాదు కదా, కాపు కాయరు, అలాగే రెడ్లకి కూడా కాయరు. ఎవరికి ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరికి కాపు కాయరు అనేది సత్యం. ఎందుకంటే ఇవాళ అనంతపురం జిల్లాలో హిందూపురంలో ఒక వైసీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి గారిని హత్య చేస్తే బంద్ పిలిపించారు. ఎవరు? రెడ్డి జేఏసీ వాళ్ళు, అలాగే స్థానికంగా వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వైసీపీ వాళ్ళే అటాక్ చేశారు. మరి రామకృష్ణారెడ్డి గారిని కాపాడలేనికి కాపు కాయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాపు కులానికి ఏం చేస్తారు? కాపు నాయకులకి ఏం కాపు కాస్తారు? లేకపోతే కతమే రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు? మీరు చూసుకున్నట్లయితే గత 3.5 సంవత్సరాల్లో కాపు కార్పొరేషన్కి అసలు శూన్యం అనమాట. మీరు చూస్తే వాళ్ళకి జీతాలకి డబ్బులు లేవు. ఇవాళ రోజున చూస్తే అంబటి రాంబాబు గారు ఎప్పట్లాగానే పోస్కోలు కబుర్లు చెప్తున్నారు. 26,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. మరి ఎలా ఖర్చు పెట్టారో ఒక్కసారి ఒక శ్వేతపత్రం ఇస్తే మేమందరం చూసి తరిస్తాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి అలాగే కాపు వర్గంలో ఎవ్వరూ అది నమ్మట్లేదు. 26,000 కోట్లు ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది చెప్పాలి. గత ప్రభుత్వం 2,000 కోట్లు కేటాయిస్తే కాపు కార్పొరేషన్కి వీళ్ళు 2,000 ఏంటి, మేము 10,000 కేటాయిస్తాం 5 ఏళ్లలో అని చెప్పారు. మరి గత 3.5 ఏళ్లలో వాళ్ళు కేటాయించింది శూన్యం. విదేశీ విద్య కోసం 10 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక చూస్తే అనేక మంది కాపు విద్యార్థులు, అనేక బీసీ విద్యార్థులు అందరూ విదేశాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకోరు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని తిడితే వీళ్ళు పదవిలో కంటిన్యూ అవ్వచ్చు కదా అన్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదు. అక్కడ కూర్చున్నటువంటి బొత్స గారు, అంబటి రాంబాబు గారు, ఉమారెడ్డి గారు, కన్నబాబు గారు, అలాగే కొట్టు సత్యనారాయణ గారు, అలాగే గుడివాడ అమర్నాథ్ గారు, జక్కంపూడి రాజా గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు అర్థమవుతుందా? ప్రజల డబ్బులతో, ప్రభుత్వ డబ్బుతో మీరు అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? మీరు అధికారంలో ఉన్నాం కదా అని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడద్దు. ఇదివరకు రోజులు కాదు, ఇది 80ల్లోనో 90ల్లో రోజులు కాదు. ఇవాళ రోజున ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లో జ్ఞానం అనేది ఉంది. ప్రతి వార్త నిమిషాల మీద ప్రజలకు చేరుకుంటుంది. ఎక్కడో అడవుల్లో లేవు మనం, 2022లో ఉన్నాం మనం. ఇవాళ రోజున ఎప్పుడు ఎవరు ఏం చేశారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అంబటి రాంబాబు గారు, మీరు ఇందాక చెప్పారు 26,000 కోట్లు అందించామన్నారు కాపు ప్రజలకి. ఎక్కడే ఎలా అందించారో ఒక శ్వేతపత్రం వదిలిపెట్టండి. మీరు చెప్పినవన్నీ నిజాలని మేము ఒప్పుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని విమర్శించారండి? మాట్లాడితే పర్సనల్ అటాక్స్ చేస్తున్న వారిని విమర్శించారు. ఆయన చెప్పారు కూడా, చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్ లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు నోరు పారేసుకోరు. ఆ పేరు నాని, ఇలాంటి గుడివాడ అమర్నాథ్ లాంటి చెత్త మంత్రులు ఉన్నారు, చెత్త ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. వాళ్ళ గురించి మాట్లాడితే మీరందరూ కట్టుకుని వచ్చారండి. మీకేం పనులు లేవా? ప్రభుత్వం మీకేం అప్పచెప్పింది, మీరేం చేస్తూ ఉన్నారు? ఎంతసేపు ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతుంది తప్ప వేరే ఏం లేదా మీకు? ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టే లే. ఎందుకంటే మీకు పనిచేసిన పీకే గారు ఇంకా పనిచేయనని చెప్పాడుగా, ఇవాళ చెప్పాడుగా. మీరు కోట్లు ఇచ్చి ఆయనతో పని చేయించుకున్నారు మీరు గెలుపు కోసం. ఆయన చెప్పాడు, చాలా సిగ్గేస్తుంది వీళ్ళందరినీ గెలిపించుంటాం నాకు అని చెప్పాడు. రాబోయే కాలంలో ఆయన పనిచేయనని చెప్పాడు. ఎలాగో ఆంధ్ర ప్రజలు కోరుకునేది మీరు అందరికీ కాపు కాయాలని, ఒక కులానికో ఇలా కాదు. ఒక 25 మంది కాపు కులస్తులకి
అంటే పదవులు వస్తే రాష్ట్రంలో ఉన్న కాపులకి రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగిపోతుందని మీరు ఎక్కడి నుంచి ఊహించుకున్నారు ఇవన్నీ? తప్పది చాలా. 25 మందికి కాదు, మీరు చెప్తా ఉన్నారు ఎవరు మన ఆయన ఎవరు మన చంద్రబాబు గారికి పదవి కోసం ముఖ్యమంత్రిని చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారని. అలాంటి అవసరం ఏమి లేదు. ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు స్వయాన ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్ర ప్రజలు కులాలకు అతీతంగా రేపొద్దున ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టబోతున్నారు. మీరు చూస్తూ ఉండండి. మీ 25 మంది ఎమ్మెల్యేలు మీరు చూస్తూ ఉండండి. మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి మేము పాలికాపులం అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం, మేము హచ్చు కుక్కలం, మేము బొచ్చు కుక్కలం అని చెప్పుకుంటున్నారు. మానేసేయండి ఈ ప్రగట్భాలని. ఎందుకంటే ప్రజల్లో మార్పు వచ్చింది, చాలా క్లియర్గా వచ్చింది. ఇంకా సంవత్సరంన్నర ఉంది మీకు. 3.5 సంవత్సరాలు ఏదో టైంపాస్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టి, ఆడిని తిట్టి, ఈయన్ని తిట్టి. పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీకు మైలేజ్ వస్తుంది అనుకున్నారు, మంత్రి పదవులు వస్తాయి అనుకున్నారు. అలాగే మీకు ముఖ్యమంత్రి గారు పదవులు కూడా ఇచ్చారు. ఆ గుడివాడ అమర్నాథ్కి అందుకే ఇచ్చింది. ఆయనకి ఏమొచ్చు, ఏం తెలుసు ఐటీ గురించి? మేము మొన్న ఎప్పుడో చెప్పా, ఐటీ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుంటున్నాడు ఆయన, ఇంకా తెలుసుకోవాలా. ఈ కాప్ మీటింగుల్లో కూర్చోడానికి మాత్రం టైం ఉంది. ఆయన చదువుకోమని చెప్పండి. ఐటీకి ఏం ప్రాజెక్టులు తెచ్చాడండి ఆ గుడివాడ అమర్నాథ్? కళ్ళు తెరువు. 2022 అక్టోబర్లో చివరిలో ఉన్నాం. కొన్ని ఐటీ ప్రాజెక్టులు తీసురా. యువత చాలా బాధపడతా ఉంది. నిరుద్యోగ సమస్య చాలా అధికంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, యూకేల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రం దాదాపు మన వాళ్ళే ఉంటారు, తెలుగు వాళ్ళు. మీరు ఇక్కడ కొత్త కంపెనీ ఒక్కడు కూడా తేలాపోయారు. దావోస్ వెళ్ళి సూట్ వేసుకుని సింగారించుకుని వచ్చారు ఒకసారి. అలా కాదు. మనకు కావాల్సింది, యువతకు కావాల్సింది ఉద్యోగాలు. మీరు దాని మీద కృషి చేయాలి. అలాగే మొన్న సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దేనికి వచ్చారు? సాంఘీభావం తెలిపడానికి వచ్చారు. అలాగే బీజేపీ నుంచి నాయకులు వచ్చారు. అలాగే సిపిఐ నుంచి, సిపిఎం నుంచి కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారితో. మీరు వక్రీకరించి ఫ్యాక్ట్స్ని, ఇందాక నేను మీకు చెప్పా, ఫ్యాక్ట్స్ని డిస్టార్ట్ చేస్తూ ఉన్నారని. మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టకపోతే మీకు పదవులు ఉండవు అన్న సంగతి ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది. ఆ పేరుని నాని దగ్గర నుంచి ఇటు గుడివాడ అమర్నాథ్ వరకు, అంబటి రాంబాబు గారికి, వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది, పవన్ కళ్యాణ్ గారిని తిడితేనే వీళ్ళ పదవుల్లో ఉంచుతారు, లేకపోతే పీకి పక్కన పెడతాడని అర్థమైంది. అందుకే వీళ్ళు మాట్లాడితే తిడతా ఉంటారు. అంత క్రితం మరి మనం చూసుకున్నట్లయితే కనుక ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కాపులకు రిజర్వేషన్ తీస్తారు. అంత క్రితం బ్రిటిష్ వార్ టైంలో కాపులకు రిజర్వేషన్ ఉండేది. నీలం సంజీవ్ రెడ్డి గారు తీసేశారు కాపులకి రిజర్వేషన్. సో ఒకసారి చరిత్ర మనం చూసుకుంటే ఎవరికి కాపు కాశారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే బీసీ కార్పొరేషన్లు పెట్టారు, ఎస్సీ కార్పొరేషన్ పెట్టారు, ఎస్టీ కార్పొరేషన్ పెట్టారు. ఈ ఎన్ని కార్పొరేషన్లు ఎందుకయ్యా? ఫండ్స్ లేనప్పుడు మీరు నిధులు ఎక్కడికి చేస్తూ ఉన్నారు? బడ్జెట్ ఏమో లక్షల్లో ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్. నిధులు ఎక్కడికి పోతున్నాయో అర్థం కాదు. విదేశీ విద్యకి ఇవ్వలేరు. అలాగే ఇది ఏ కార్యక్రమానికి మీరు ఇవ్వట్లేదు. ఒకటి మాత్రం ఆంధ్ర ప్రజలకి బాగా అర్థమైంది, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరికి, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి కాపు కాయలేరు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది. మీరు చూసినట్లయితే కనుక అమలాపురంలో మొన్న చూసినట్లయితే కనుక శెట్టి బలిజల మీద, అలాగే కాపుల మీద అనేక కేసులు పెట్టారు. దేనికి పెట్టారండి ఈ కేసులన్నీ? జనసేన పార్టీ బలంగా గోదావరి జిల్లాలో ఎదిగిపోతుందని చెప్పి ఒకే ఒక కారణం చేత శెట్టి బలిజలు, కాపులు కలిసి చక్కగా పనిచేస్తున్నారు, వాళ్ళని ఎట్లయినా సరే ఇబ్బంది పెట్టాలని చెప్పి అమలాపురంలో అనేక కేసులు పెట్టారు. నిన్న పేర్నాని గారు ఉన్నారు మా మచిలీపట్నం. ఆయన పేరు చెప్పాలంటే సిగ్గేస్తుంది. ఎందుకంటే మీ ఊరుడేందా, మీ బందర పిచ్చుడేందా బాబు, ఎట్ట మాట్లాడుతూ ఉంటాడు ప్రతిసారి అని. పవన్ కళ్యాణ్ గారు అక్కడ టికెట్ బుక్ చేసుకుంటే చాలు, ఫ్లైట్ ఎక్కుతున్నారంటే చాలు, ఈయన ముందు మైకులు పెట్టుకుని మైకులు రిజర్వ్ చేసుకుని కూర్చుంటాడు. కూర్చుని ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. తుని కేసుల్లో అంట అందరికి ఎత్తేసారంట కేసులు. బాబు పేరునాని ఒకసారి కళ్ళు తెరు. తుని కేసులు ఎత్తేస్తే మరి ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు ఎప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? అంటే రైల్వే కేసులు కూడా ఎత్తేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? అంటే తెలుగు ప్రజలు నీకు ఏమన్నా అమాయకుల్లా కనిపిస్తున్నారా? ఏంది అసలు నీ గోల? మాట్లాడితే చాలు, ఆయన్ని ఏ సభ నిర్వహించనివ్వు. ఎక్కడ మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలు టీవీలో పెడగొప్పులు పెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాం, మీడియాలోకి వచ్చి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటావు, ఫ్యాక్ట్స్ డిస్టార్ట్ చేస్తూ ఉంటావు. ఏంటంటే అంశం మీద ఉండలేవు, ఎందుకంటే నీకు అంశాల గురించి తెలియదు, పాలన పరంగా ఏది మాట్లాడలేవు.
ఎంతసేపు కులాల గురించి మాట్లాడడం, ఆ, వ్యక్తుల గురించి మాట్లాడడం, పర్సనల్గా మాట్లాడడం, పెళ్ళాల గురించి మాట్లాడడం. ఈ పెళ్ళాల టాపిక్ మాట్లాడబాక, నువ్వు అసలు అర్హుడివే కాదు, మాకు అందరికీ తెలుసు, బయట వాళ్ళకి తెలియదేమో. మేము బందర్లో పుట్టి పెరిగాం, బందర్లో పెరిగాం, మాకు పూర్తిగా అది అవగాహన ఉంది. అర్థమైందా? సో ఇంకోసారి ఈ పెళ్ళాలు ఊసులు ఎత్తబాక. ఎందుకంటే ఆ, మా పెదనాన్నగారు ఇల్లు ఎక్కడో తెలుసు కదా మీకు, నోబుల్ కాలేజ్ ఎదురుగుండా. సో మీరు మాట్లాడొద్దు, పల్లాల గురించి మాట్లాడే అవకాశం లేదు ఇంకా, ఎందుకంటే నేను మాట్లాడతా ఇంకా. మనం ఏంటంటే ఇలాంటి సిల్లీ టాపిక్స్ తీసుకొచ్చి ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేయకుండా కేవలం పరిపాలన మీద దృష్టి పెట్టండి. పాలనకు సంబంధించి మాట్లాడండి. ఒక వేరే పార్టీ అధ్యక్షుల్ని విమర్శించాలంటే పాలసీ వైజ్ మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడకుండా కులాల గురించి మాట్లాడడం ఇవన్నీ చాలా చండాలంగా ఉన్నాయి. రాజకీయ నాయకుడు అన్నవాడికి ఎవరికి కులం అనేది ఉండకూడదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మీరు ఏ కులం అయినా సరే, రాజకీయ నాయకుడు అనేవాడికి ప్రతి ఒక్కళ్ళు సమానమే. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాశారు, కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వండి మీరు. అవన్నీ మీకు తెలిసినట్లేవు బేసిక్స్. సో ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వైసీపీ కాపు నాయకులకి కానీ, వైసీపీ నాయకులకి కానీ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మానేయండి. మిమ్మల్ని ఎవరిని ఏమల్లా, ఆయన మాట్లాడింది పర్సనల్గా అటాక్ చేసినటువంటి కాపు ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు. అందులో తప్పే ఉంది? తప్పు చేసినోని తప్పు చేశాడు అని చెప్పడంలో తప్పే ఉంది? మీరు ఇవన్నీ మానేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి. 3.5 సంవత్సరాల పైన టైం వేస్ట్ చేశారు. ఒక్క ఛాన్స్ అని ప్రజలు అడిగితే మీరు ఏం చేశారండి? ప్రజలకి చేసినటువంటి అభివృద్ధి కొంచెం కూడా లేదు. అభివృద్ధి అనేది శూన్యం. మీరు ఊరికనే అంటే ఆదాయం లేకుండా ఉట్టి పథకాలు ఇస్తే సరిపోదండి. పథకాలు చక్క ఆదాయంతో ఇస్తే ప్రజలకు బాగుంటుంది. ఎందుకంటే మీరు చేస్తున్నది అప్పులు. అంటే ప్రతి పిల్లోడి మీద, పుట్టబోయే పిల్లోడి మీద కూడా 2,80,000 భారం పడుతుంది ప్రతి రాష్ట్రంలో, ప్రతి సిటిజన్ మీద. మరి మీరు తప్పకుండా ఇవన్నీ సరిదిద్దుకుని రాబోయే సంవత్సరంన్నరలో మీకు ఉన్నటువంటి వ్యవధిలో చక్కగా పరిపాలన చేస్తారని, అడ్మినిస్ట్రేషన్ మీద ధ్యాస పెడతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.